హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చూస్తారు కదా, ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసిన గైస్. మళ్ళీ వాటర్ పెట్టడానికి అయితే వచ్చేసిన. ఇక మోటార్ అయితే పట్టుకుంటలేదు. వాటర్ అయితే పెట్టిన, ఇక మోటార్ పెట్టేసిన. ఇక్కడ ఇక వాటర్ వేస్తే రావడానికి కొంచెం టైం పడుతుంది గైస్. ఇక డైలీ ఇదే అవుతుంది. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే పట్టుకోదు మోటార్ వచ్చేసి అయితే. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చిన చూద్దాం గాయస్. ఇక ఇప్పుడైతే వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాటర్ అయితే వస్తలేవు ఇప్పుడు కూడా. ఇప్పటికన్నా వస్తాయిలేవో చూడాలి గాయస్ వాటర్ వచ్చేసి. ఇక ఇప్పుడైతే వస్తాయి అనుకుంటా వాటర్. ప్రతిరోజు ఇదే ఉంటుంది ఇక్కడ వాటర్ దగ్గర వచ్చేసి అయితే. ఇక్కడ వాటర్ రాగానే అక్కడైతే ఉరకాలి, ఎందుకంటే అక్కడ పైప్ అయితే చూస్తున్నా. ఇప్పుడైతే వాటర్ అయితే వస్తున్నాయి గాయస్. ఈ వాటర్ డ్రాప్స్ అయితే చిన్నగా అయితే కనిపిస్తున్నాయి అక్కడ. ఎక్కడికైతే వెళ్ళి పైప్ అయితే కొంచెం సెట్ చేయాలి. ఇక వాటర్ అయితే ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ వస్తాయి గాయస్, చూస్తారు కదా. ఇక తొందరగా వచ్చేసిన. ఇప్పుడు వచ్చేసి అయితే గాయస్. ఇక మోటార్ పెట్టి వచ్చిన తర్వాత అయితే కరెంట్ అయితే పోయింది గాయస్. ఇక ఈ గ్యాబులను అయితే ఈ చెట్టు కిందకి అయితే వీటిని అయితే కట్టేస్తా. చెట్టు కింద కట్టేసి ఇక కరెంట్ రాగానే పెట్టేస్తా, లేకుంటే డ్రమ్ములో తీసుకుని అయితే పెట్టేస్తా. చూస్తారు కదా, దానికైతే దట్టుకుంది కావాలి వచ్చేసి అక్కడ. ఇక దీని అయితే ఇక్కడ ఉన్న చెట్టు కింద అయితే కట్టేస్తా గాయస్. చెట్టు కింద కట్టేసి మోటార్ రాగానే పెట్టేస్తా వాటర్ అయితే. ఇక చూడండి గాయస్, ఇక చూస్తారు కదా. ఇక ఇక్కడ చెట్టు కింద అయితే కట్టేస్తాయి ఇదాన్ని. ఇదైతే వచ్చేసింది ఇక్కడికి. ఇక దీనికొకటి దానికొకటి అయితే కట్టేస్తే కొంచెం ఇక చెట్టు కింద అయితే సాయంత్రం వరకు అయితే ఉంటాయి గాయస్. ఇక సాయంత్రం కానీ ఉన్న తర్వాత అయితే మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ఒడ్లకి అయితే కట్టాలి గాయస్, ఎందుకంటే పచ్చిగడ్డ అయితే మేస్తాయి కాబట్టి. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఈ వాటర్ అయితే కావలేదు. ఇది వచ్చేసి ఈ వాటర్ కోసం అయితే వెళ్తుంది, చూస్తారు కదా. ఇక దీనికైతే వాటర్ అయితే పెట్టాలి. ఇక వాటర్ పెట్టేసిన అయితే మన వర్క్ అయితే కొంచెం అయితే తగ్గుద్ది. వాటర్ కోసమే చూస్తుంది ఇది. ఈరోజు వచ్చేసి అయితే 5 బకెట్స్ అయితే తాగినాయి గాయ సక్సెస్ఫుల్గా. ఇదైతే అదే 2 బకెట్స్ అయితే తాగింది. ఇక ఇది కూడా అది 3 బకెట్స్ అయితే తాగింది గాయస్. అది వచ్చేసి ఇక ఇదైతే ఇప్పుడైతే తాగుతుంది, చూస్తారు కదా. ఇక అక్కడైతే మోటార్ అయితే పెట్టేసి వచ్చిన. ఇక ఇదైతే తాగుతుంది. ఇదైతే ఎప్పుడైతే కొన్నే తాగుతుంది, ఎప్పుడు ప్రతిసారి. ఇక ఎండ అయితే విపరీతంగా కొడుతుంది గాయస్. ఎండకు అయితే తట్టుకోలేరు, మామూలు కొడతలేదు ఎండ. ఇక దీన్ని అయితే ఇక్కడ కట్టేసిన. అది ఎండకు ఇవ్వదాకా ఎండలు ఉండి వాటర్ కూడా తాగడానికి వస్తలేదు సరిగా. ఇక అదైతే తాగేసింది, అక్కడ ఉంది చూస్తారు కదా, అదైతే అక్కడ ఉంది. ఇక చెట్టు నీడకైతే కట్టేసిన. కొద్దిసేపు అయిన తర్వాతనైతే ఒక 2 అవర్స్ అయితే ఇక రెస్ట్ తీసుకుంటాయి చెట్టు నీడకు. తర్వాతనైతే మళ్ళీ ఇక బయటనైతే కట్టేస్తా. లేకుంటే అవి ఇప్పటి నుంచి ఎండలో ఉంటేనైతే తట్టుకోలేవు. అసలు ఎండనైతే విపరీతంగా కొడుతుంది, మనమే ఉండలేము ఫస్ట్. అసలు ఇక అవేముంటాయి చెప్పండి, ఘోరం కొడుతుంది ఎండ మాత్రం. ఇప్పుడు ఎంతగానం కొడుతుంది ఘోరంగా. ఇక అందుకనే వాటర్ అయితే పెట్టేసి ఇక వచ్చేసి ఇక కొంచెం ఇక్కడనైతే చల్లగా వస్తుంది మంచిగా చెట్టు కింద. ఇక మంచిగా కొద్దిసేపు అయితే ఇక పడుకుంటాయి అవి. ఒక 2 అవర్స్ తర్వాత ఇక బయట అయితే కట్టేస్తా. ఇక ఇదైతే ఇప్పుడైతే వాటర్ అయితే తాగుతుంది, చూస్తారు కదా. ఇక ఇందాకనైతే ఎండల్లో ఉంది పాపం వచ్చే వరకు. ఇక తొందర వచ్చేసిన అందుకనే ఈరోజు. ఇక నిన్న కొంచెం లేట్ అయిపోయింది, కాకపోతే ఈరోజు అయితే ఎండ బాగా కొడుతుందని అయితే నేనైతే ఇక తొందర వచ్చేసిన. ఇక తొందర వచ్చేసి అయితే ఇక వాటర్ అయితే పెట్టేస్తున్నా. వాటర్ అయితే తాగుతున్నాయి. ఇక గడ్డ అయితే వేస్తే ఇక వర్క్ అయితే అయిపోద్ది. ఇక దీనికైతే కొంచెం గడ్డ వేయాలి. ఇక దీనికైతే అటు అందుతుంది, కానీ అటు అయితే అందుతుంది దీనికి. ఇక దీనికి వచ్చేసి అయితే కొంచెం అయితే గడ్డ వేసి ఇక మేస్తుంది ఇక్కడనే. ఇక
గడ్డ అయితే వేస్తా గైస్, గడ్డ అయితే వేసి వెళ్తా. ఇక మస్తు ఎండ కొడుతుంది. కోసేపు అయితే పడుకొని ఒక 2 hours వరకు వచ్చి మళ్ళీ బయటనైతే కట్టేస్తా. ఓకే గైస్, స్టిల్ బ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. ఏయ్ ఏయ్ వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తున్నాయి? తాగక ఎండ కొడుతుంది, మంచిగా తాగొచ్చు. వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నా. కూల్ ఉందా? దీని ప్లానే అది. వాటర్ మంచిగా పైన వస్తారని చెప్పి మొత్తం వాటర్ మొత్తం వేస్ట్ చేస్తుంది. ఇదైతే ఇక్కడ మేస్తుంది బాగా. హాయ్ గాయస్, చూస్తారు కదా. ఇక ఇప్పుడు వచ్చేసైతే ఇక 2 hours అయితే అయిపోయింది. ఇక ఇప్పుడైతే వెళ్ళి బర్రెని అయితే వేరే దగ్గరనైతే కట్టేయాలి. ఎండ కూడా కొంచెం లైట్గానైతే తగ్గినట్టు అనిపిస్తుంది. కాకపోతే అట్నే అనిపిస్తుంది, కొడుతుంది. ఇంకొక 20-30 minutes ఆగైతే వెళ్ళి దూరం అయితే కట్టేసి రావాలి బర్రెని. ఇక ఇప్పుడైతే వెళ్ళాలి, ఎందుకంటే ఇక ఎండ కూడా తగ్గుతుంది. కట్టేస్తే మేస్తే ఇక ఇప్పుడే నేను కూడా పడుకొని అయితే లేచిన. పోయి అయితే కట్టేద్దాం, ఇక పళ్ళని అయితే కట్టేద్దాం. అటైతే వెళ్తున్నాయి ఇక బర్రెని కట్టేయడానికి. ఇక ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడైతే కాసేపు అయితే కూర్చున్నాయి, చూస్తున్నా. ఇంకా ఎండ అయితే కొడుతూ ఉంది. ఇక ఇక్కడ వచ్చేసి అయితే అక్కడ పొగాకుది అయితే ఇక బీట్ అయితే నడుస్తుంది ఈరోజే. ఇక కలెక్ట్ అయితే చేసుకుంటున్నారు అందరి ఫార్మర్స్ నుంచి అయితే. అవి అక్కడ ఆ వెహికల్ కనిపిస్తుంది అక్కడ అయితే. ఇక ఇప్పుడైతే పోయి బలను అయితే కట్టేయాలి గాయస్. బలను కట్టేసి గడ్డి కట్టుకొస్తే ఇక మన వర్క్ అయితే అయిపోద్ది. ఒక స్టిల్ చూడండి బ్లాగ్ని. ఎండ అయితే తగ్గేసింది గాయస్. ఇక ఎండ అయితే పోయింది. ఇక ఇప్పుడైతే బర్రెని అయితే ఇప్పేస్తున్నా. ఇక బర్రెని ఇప్పి వేరే దగ్గర అయితే కట్టాలి గాయస్. ఇక వేరే దగ్గర కట్టేస్తే ఇక అయిపోద్ది. కోసేపు అయిన తర్వాత వచ్చి మళ్ళీ కట్టేసి వెళ్తే ఇక డైలీ వర్క్ ఇదే, యాజ్ యూజువల్ ఇదే ఉంటుంది. ఇక రేపు వచ్చేసి అయితే నేనైతే రేపు అయితే సిటీ అయితే వెళ్ళిపోతున్నా. రేపు చూడాలి ఇక ఎట్ అవుతుందో. చూస్తున్నారు ఇదైతే ఇక్కడనే ఉంది. ఆఫ్టర్నూన్ నుండి అయితే ఇక దీని అయితే ఇప్పేస్తున్నా. ఇప్పి కట్టేస్తా బయట. ఎట్లా చూస్తారు కదా గాయస్. ఇప్పుడైతే ఇక కొట్టుకొని వెళ్తున్నా. ఇక లైటింగ్ కూడా పోయింది, సాయంత్రం కూడా అయింది. ఇక వీటిని అయితే కొట్టుకొని వస్తున్నా. ఆల్రెడీ ఒక దాన్ని అయితే కట్టేసిన ఆల్రెడీ. ఇక దీని అయితే కొట్టుకొని వెళ్తున్నా. ఇక సలాకులు అయితే పట్టుకొని ఇక కొట్టుకొని అయితే వెళ్తున్నా. కొట్టుకొని వెళ్ళి కట్టేయాలి. ఇక దీన్ని కూడా ఆల్రెడీ 6:15 అవుతుంది. కాకపోతే ఇంకా వెళ్తురు అవుతుంది. అదే ఈ వింటర్ అయితే ఇదివరకు ఎప్పుడో చీకటి కూడా అవు. అయ్ హై హై హై